హాయ్ అండి. లోహిలీలా టీవీ ఛానల్‌కి స్వాగతం, సుస్వాగతం. ఏం చేస్తున్నారండి? అందరూ బాగున్నారా? నేను బాగున్నానండి. ఏం లేదండి. 'బిగ్ బాస్ 9' మొదలైంది కదా! మొదలైనప్పటి నుంచి రివ్యూస్ చేద్దాం అనుకున్నాను గానీ, అంత చేయలేదు. ఎందుకంటే ఎక్కువ నేను టీవీ చూడలేదు. కన్స్ట్రక్షన్ జరగటం మూలాన, అటు ఇటు తిరగటం మూలాన నేను చూడలేదు. కానీ వార్తలైతే చదువుతూనే ఉన్నాను. అప్డేట్స్ తెలుసుకుంటూనే ఉన్నాను. ఇప్పుడు మామూలుగా అయితే టాప్ 5లో ఐదుగురున్నారు. ఫస్ట్, సెకండ్ కళ్యాణ్ పడాల గారు, తనూజ గారు ఉన్నట్టుగా అనుకుంటున్నారు. కళ్యాణ్ పడాల గారు ఎక్కువ ఓట్లు వచ్చినాయి. తనూజ గారికి సెకండ్ రన్నర్గా మిగులుతారని చెప్పి అంటున్నారు. సరే, ఎవరైనా అవనివ్వండి. ఇప్పుడు ఎందుకంటే ఎవరెట్లా ఫేట్ మారుతుందో తెలియదు. ఇప్పుడు తనూజ గారికి వచ్చి ఫ్యామిలీ వీక్లోకి వచ్చి నువ్వు హైలో ఉన్నావు అనేసరికి అప్పటి నుంచే మార్పు వచ్చింది. అప్పుడైనా అంతే. శివాజీ గారి టైంలో అందరూ వచ్చేసి మీరు పెద్ద బాహుబలి అట్లా అని చెప్పి అనేసరికి తర్వాత శివాజీ గారు డౌన్ అయ్యారు. ఎప్పుడైనా మనం ఎవరైనా హింట్లు ఇచ్చినప్పుడు మళ్ళీ తర్వాత చాలా జాగ్రత్తగా ఆడుకొని దాన్ని కాపాడుకోవాలి. కానీ అలా చేయలేదు. శివాజీ గారి టైంలో కూడా తర్వాతే డౌన్ అయ్యారు. తనుజ గారి విషయంలో కూడా అలాగే జరిగింది. సరే, కొన్ని విషయాలు జరుగుతాయి. అంటే తను మరి ఏమనుకుందో, నేను ఏది చేసినా కానీ అదే నేను విన్ అయిపోతున్నాను కదా ఇంకా అని చెప్పి తను అనుకుందో, మరి లేకపోతే ఎట్లా యాంటీ అయిందో మనకి కొన్ని తనకి యాంటీ అయితే అయిపోయినాయి. లేకపోతే తను రావాల్సింది కదా. కానీ అట్లా కాదు. ఇప్పుడు అసలు మామూలుగా కళ్యాణ పడాల గారు చెప్తుంది ఏంటంటే, నేను ఏదైనా సరే ఈ ఆటలు ఆడటానికి కారణం తనుజ గారే, నాకు అన్నీ నేర్పించారు, బ్యాక్ బోన్ సపోర్ట్గా ఉంటున్నారని చెప్పి చెప్తున్నారు. అదైతే నిజమే కదండి. ఇప్పుడు ఆయన మీద మెయిన్ సింపతి గెయిన్ అవడానికి తనుజ గారిని ఆరాధిస్తున్నాడు. కానీ ఆమె కూర్చోమంటే కూర్చోటం, నుంచోమంటే నుంచోటం అంత చెయ్యాలా అని చెప్పి అనుకుంటున్నారు. అండ్ ఇప్పుడు మామూలుగా తను చాలా బౌండరీస్ గీసుకొనే ఉంది. అంటే ఇప్పుడు ఎప్పుడైనా సరే తను ముద్దబందారం సీరియల్లో చేసింది, ఒక సీరియల్ హీరోయిన్. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత బట్టలు నిజంగానే చాలా బాగా నీట్గా వేసుకుంది. ఎప్పుడు కూడా ఎక్స్పోజింగ్లు చేయటం కానీ చేయలేదు. అది ఒకటి. ఎవరిని కూడా మామూలుగా అంటే ఇప్పుడు తను వచ్చి నాతో మాట్లాడండి అని కవ్వించడం కానీ అట్లా కూడా చేయలేదు. కాకపోతే ఏంటంటే తన అందానికి అట్రాక్ట్ అయ్యి మాట్లాడేవాళ్ళేమో. ఇంకా బర్నీ గారిని నానా నానా అంటూ ఉండొచ్చు. కానీ ఎంత నానా నానా అని అన్నా కానీ మళ్ళీ ఆట వచ్చేసరికి బాగానే ఆడేది కదా. అలాగే పవన్ కళ్యాణ్ గారికి కూడా ఒక బౌండరీస్ ఫస్ట్లోనే తను గీసింది. నేను ఇంతే, ఇలాగే ఉంటాను అని. ఇప్పుడు రమ్య పికిల్స్ గారు వచ్చి మరి ఇట్లా అమ్మాయిలు పిచ్చన్నప్పుడు కూడా తను చాలా బాగా స్టాండ్ తీసుకుంది. లేదు, ఇట్లా మా ఇద్దరి మధ్య అలాగా ఏం లేదు, ఇద్దరం మంచి ఫ్రెండ్స్ అనే. మరి అప్పుడే తను స్టాండ్ తీసుకోకపోతే తన గ్రాఫ్ నిజంగానే పడిపోయేది. ఎప్పుడైనా అంతే కదండి. లోపల ఇప్పుడు వేసినప్పుడు, ఒక నిందేసినప్పుడు దాన్ని స్టాండ్ తీసుకొని ఉంచుంటేనే కదా. మళ్ళీ అదొకటి. ఇంకోటి ఏంటంటే, మీరు విన్నర్ అవ్వకుండా ఉంటే ఎవరైతే బాగుంటుందంటే, నాకు కళ్యాణ్ అయితే నాకు బాగానే ఉంటుంది. నేను పక్కన ఉండగా తను అయినా కూడా నా తర్వాత నేను అవ్వలేకపోతే తను అవుతే బాగానే ఉంటుందని చెప్పింది. తను ప్రతి ఒక్కటి కూడా చాలా వరకు పర్ఫెక్ట్గానే చేసింది. కానీ ఎవరేం దేవతలు దేవుళ్ళు కాదు కదండి. ఇప్పుడు ప్రతి మనిషిలోనూ కొన్ని మైనస్ పాయింట్లు ఉంటాయి. తను కూడా అంత పర్ఫెక్ట్గా ఉండకపోవచ్చు. అన్ని మంచి సుగుణాలే ఉండవు. 100లో 80 సుగుణాలు ఉన్నాయి అనుకోండి, ఒక 20 10 మైనస్ పాయింట్లు ఉంటాయి. అది అతిగా అరుస్తుంది అని అంటారు. అండ్ ఎవరికైనా వంట చేసి పెట్టేటప్పుడు ఆడవాళ్ళకి కొన్ని చికాకులు వస్తాయి, అరుస్తారు. అది కాక వంట చేసి పెట్టేటప్పుడు కూడా డిమాండింగ్ అనేది ఒకటి ఉంటుంది. ఇప్పుడు అందరూ ఒకలాగా ఉండరు. ఒక్కొక్క లేడీస్ ఏంటంటే 1కి 2 సార్లు విసిగిచ్చినా కూడా ఓపిక సమాధానం చెప్పి చేస్తారు. కొందరు అట్లా కాదు, డిమాండింగ్ నేచర్ ఉంటుంది. అలా తంది ఉంటుంది. ఇప్పుడు అందంగా ఉన్నప్పుడు ఎవరికైనా ఇంచుమించుగా పొగరు ఎక్కువ ఉంటుంది. అంటే నాకు అదే పొగరంటే ఎట్లాగుంటుందంటే అలా ఉంటుంది లేడీస్కి చాలా వరకు. ఇప్పుడు ఫస్ట్లోనే బౌండరీస్ గీసినప్పుడు నేను ఇంతే ఉంటాను అని చెప్పి చెప్పింది. కానీ తర్వాత మంచిగానే బాండ్ కొనసాగింది. అరుస్తుంది. ఇప్పుడు ఆయన ఏంటంటే ఇప్పుడు ఆమె ఆరాధిస్తున్నాడు కానీ ఆమె అరుస్తుంది అనే దాని మీదే సింపతి గెయిన్ అయ్యి ఓట్లు పెరిగినాయి. ఇప్పుడు అరుస్తుంది అని అంటే ఆయన వెళ్ళిన తర్వాత మరి ఒక ఫ్రెండ్షిప్లో అరుచుకోకుండా ఎలా ఉంటారు? ఇప్పుడు ఎవరైనా సరే మనం ఎవరి మీద కోపం చూపిస్తాము? మన సొంత
అనుకునే వాళ్ళ మీద, లేకపోతే దగ్గరోళ్ళ మీద, ఫ్రెండ్స్ మీద చూపిస్తాం కానీ అందరి మీద చూపించితే ఊరుకుంటారా? అలా ఏం కాదు కదా. ఇప్పుడు ఎవరైనా స్ట్రాటజీ ఉపయోగిస్తుంది అని అంటున్నారు. ఎవరి ఆట ప్రకారం వాళ్ళు పథకాలు రచించుకుంటూనే ఉంటారండి. దానిదేం లేదు. ఇప్పుడు అట్లా అంటే కళ్యాణ్ గారు కూడా మరి రీతు గారిని పిలిచి బర్నీ గారిని అవుట్ చేయడానికి మరి అప్పుడు వాడారు కదా, పథకాలు వేశారు. అలాగే ఎవరికి తగ్గది గేమ్లో గెలవటానికి ఎవరికి తగ్గది వాళ్ళది అట్లాగా ఆడుకుంటారు. ఇప్పుడు అనుకుందాము పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు తనుజ గారు ఇద్దరే ఫైనల్స్లో మిగిలారనుకోండి, నాకు వద్దు కప్పు తనకిచ్చేయండి అంటారా? అంటే మాత్రం అది నిజమైన ఫ్రెండ్షిప్పే అవుతుంది. ఎందుకంటే మరి తన కోసం ఏమైనా వదులుకుంటారంటే బయటికి వెళ్ళినా కూడా నాకు అంత ఫ్రెండ్షిప్కి మించి అన్నారు కదా. మరి అలాంటప్పుడు తన కోసం ఏదైనా వదులుకోవడానికి సిద్ధపడాలి. మరి నాకేం కప్పు వద్దు, ఒకవేళ వస్తే తనకి నాకు కప్పు వద్దు తనుజాకి ఇచ్చేయండి అంటేనే అది కరెక్ట్ ఉంటుందేమో. అంటే ఒక త్యాగం అనేది ఫ్రెండ్షిప్ అనేది అని నాకు అనిపిస్తుంది. ఏం లేదండి, అంటే ఊరికనే బిగ్ బాస్ గురించి చూద్దామని చెప్పి నేను ఇట్లాగా వీడియో చేస్తున్నాను. నాకు అనిపించింది తను ఒక లేడీ అయ్యుండి, అంటే మళ్ళీ కార్డు తీస్తున్నారని అనుకోవద్దు, నిజంగానే చాలా వరకు లేడీసు వీక్గా ఉంటారు. అంటే పరిస్థితులకి అనుగుణంగా గట్టిగా ఉండలేరు, ప్రతి దానికి ఏడుస్తారు. కానీ తను ఏడ్చినా కూడా గట్టిగా అందరినీ ఎదుర్కొని ఒంటరిగానే పోరాడింది. మనం అప్రిషియేట్ చేయాలి. అప్పుడు ఎవరు గెలిచినా ఓకే, ఎందుకంటే మనం అట్లా అని చెప్పి బయట మరీ నెగిటివిటీ స్ప్రెడ్ చేసేసి తిట్టడం చేయకూడదండి. మీకు ఇష్టమైన వాళ్ళకి ఓటేసుకొని అట్లా చేయొచ్చు. నాకు వాళ్ళు వీళ్ళని అట్లా ఏం లేదండి, ఎవరు గెలిచినా ఓకే. కాకపోతే ఏంటంటే తనకి ఉన్న అరుస్తుంది అంటే మాత్రం అది కంపల్సరీ అరుస్తారు ఎవరైనా సరే. వంట చేసేటప్పుడు లేడీస్ చేసే పని ఏంటంటే ఒక ఇదిలో కమాండ్ కూడా చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. కానీ మళ్ళీ తర్వాత తనే కేర్ తీసుకొని తిన్నావా లేదా అని అన్నీ చూసుకొని బాగానే చేశారు కదండి. ఇంకా సంజన గారు కూడా అంతే అవుట్ అయిపోయేవాళ్ళు ఇలాగే మళ్ళీ ఫామ్లోకి వచ్చారు. 5th ప్లేస్లోనే బయటకు వచ్చేసారని అంటున్నారు. సరేనండి, ఊరికనే ఇంకా బిగ్ బాస్ విన్నర్ ఎవరైనా సరే ఓకే. కాకపోతే ఏంటంటే ఏదో మనం టైంపాస్ కోసం చూస్తున్నాము, దానికోసం అని చెప్పి మనము టైంపాస్ చేయాలి తప్పితే ఇవన్నీ ఇట్లా అట్లా అని చెప్పి మామూలుగా బయట సైట్లో ఇష్టం వచ్చినట్టు చేయటం, అమ్మాయి తను లేడీ కాబట్టి తన గురించి బ్యాడ్గా మాట్లాడటం కూడా తగదు. తన ఇది తనకు ఉంటుంది. సరే ఒకవేళ నటించింది అనుకోండి, తనకే దెబ్బ, ఎవరికైనా దెబ్బ కాదు కదా. ఇప్పుడు తన లైఫ్లో తను దెబ్బతింటుంది, తను నేర్చుకుంటుంది, తన మూతిపులు రాళ్ళు కొట్టుకుంటుంది. ఎన్ని రోజులని నటించగలుగుతారండి? ఇప్పుడు దాదాపు 90 రోజుల పైన ఉన్నారు. ఒకప్పుడు కాకపోయినా ఒకప్పుడు బయటకు వస్తుంది. తనకి ఏంటంటే ఒకటే నాకు తెలిసినంత వరకు, నేను గ్రహించినంత వరకు ఏంటంటే తనే అన్నిట్లో ముందుండాలి, ప్రతి ఒక్క ఆట ఆడాలి అని చెప్పి అనుకునే మనస్తత్వము. మళ్ళీ నేనే గెలవాలని అనుకుంటుంది. మళ్ళీ ఒకటి ఎవరైనా గెలిచినా కూడా తనకి ఒక జెలసీగా ఉండొచ్చు. మళ్ళీ మొన్న పడినప్పుడు నవ్వుతుందని అన్నారు కదా. ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ఉంటారండి. ఇప్పుడు నేనైనా అంతే, ప్రతి చిన్న విషయానికి నేనేమి సీరియస్గా తీసుకోను. ఇప్పుడు ఒకసారి ఇప్పుడు మా అమ్మాయికి దెబ్బ తగిలితే నేను రాగానే నవ్వాను. అదేంటి దెబ్బ తగిలితే నవ్వుతున్నావు, ఎవరైనా అయ్యో పాపం అని అంటారని అంటే, నాకు నేను దెబ్బ తగిలినప్పుడు అయ్యో పాపం అనుకోని ఇంకేమంటానో అట్లా కొందరు మనస్తత్వాలు ఉంటాయి. ఏదో నవ్వినంత మాత్రాన అదేమి పట్టించుకొని కేర్ లేనట్టుగా కాదు. కొన్నిటికి అట్లా ఒక్కోసారి అనిపిస్తుంది. ప్రతిదీ మనం భూతద్దంలో పెట్టి చూస్తే అలాగే ఉంటుంది. ఇప్పుడు ఎవరికైనా సరే ఇష్టమైంది అనుకోండి, వాళ్ళు ఎన్ని తప్పులు చేసినా కూడా కరెక్ట్గానే ఉంటుంది. అదే ఇష్టం లేదనుకోండి, అది ప్రతిదీ భూతద్దంలో పెట్టి చూస్తారు. ఎవరైనా గెలవనండి, కప్పు తీసుకెళ్ళనివ్వండి, అదే ఏముందండి, కప్పు తీసుకొని వెళ్తారు. కొన్ని రోజులు మళ్ళీ తర్వాత ఇంకో బిగ్ బాస్ 10 మొదలవుతుంది. మళ్ళీ అప్పుడు ఇదే ఇట్లా కరెక్ట్గా వెళ్తూనే ఉంటుంది ప్రాసెస్. ఎంతటితో అయితే అయ్యేది కాదు. కానీ ఏదైనా కానీ నెగిటివిటీ స్ప్రెడ్ చేయటము, బయట మరీ దారుణంగా మాట్లాడటం అయితే తప్పండి. మామూలుగా ఏదో ఒకటి ఎవరైనా మా వాళ్ళకి ఇట్లా ఓటైందని అట్లా అని చేయాలి, కానీ అట్లా నెగిటివిటీ స్ప్రెడ్ చేయొద్దు. ఇప్పుడు ఎలా కరెక్ట్గా అసలు మామూలుగా అయితే కరెక్ట్గా జెన్యూన్గా ఎవరు అంత కరెక్ట్గా ఎవరు ఉండరండి. ఎందుకంటే కెమెరాలు ఎంత కాకపోయినా అవగాహన ఉంటుంది. అంత ఇంట్లో అంత మనం సింగిల్గా ఉన్నప్పుడు, ఓపెన్గా ఉన్నప్పుడు మనం నిజాయితీగా ఉంటాము. అంత ఇదిగా బయటకి రాదు.
అక్కడైనా కానీ కాకపోతే ఏదో ఒక టైంలో వస్తుంది, వచ్చినా కానీ ఏదో ఒక స్పృహ ఉంటుంది. కెమెరాలు ఉన్నాయనో అట్లా ఉన్నాయనో ఏదో ఒకటైతే ఉంటుంది. కాబట్టి 99% మొత్తం ఏం మనస్తత్వాలు బయటికి రావు. ఇప్పుడు కళ్యాణ్ పడాల గారు కూడా అనుకోవచ్చు, నేను ఆరాధిస్తున్నాను కదా, ఏమన్నా అన్నా కూడా ఇలా ఉంటే ఒకవేళ నాకు ఓట్లు పడతాయి ఏమో సింపతితో నేను తనైనా అనుకోవచ్చు. దాందే ఉంది, అది తన ఆట అయ్యి ఉండొచ్చు. లేదా అది మంచి ప్యూర్ ఫ్రెండ్షిప్ అనుకోండి, బయటకు వచ్చినాక కూడా వాళ్ళది కంటిన్యూ అవుతుంది, దానిదేముంది. వాళ్ళు బాగానే ఉంటారు, మనం కొట్టుకొని మాత్రం ఇలాగే ఉంటాము. మామూలుగా నా ఇప్పుడు ఇట్లా అని చెప్పి నేను అనుకుంటున్నాను. ఇంకా ఏదైనా నిజాయితీగా ఉండి ఓపెన్గా మాట్లాడే వాళ్ళకి రోజులు కొద్దిగా గడ్డుగానే ఉంటాయండి. ఏదైనా లౌక్యంతో మాట్లాడి లౌక్యంగా ఉండేవాళ్ళది ఎక్కువ రోజులు. ఎందుకంటే ఎప్పుడైనా కఠినంగా ఇప్పుడు ఓపెన్గా ఉండేవాళ్ళ మాటలు కఠినంగా ఉంటాయి కాబట్టి వాళ్ళు ఎవరిని ఆకర్షించలేరు. తీయగా ఏదో ఒకటి మామూలుగా 1-2 మాటలు చెప్పుకుంటా లౌక్యంగా ఉండేవాళ్ళు ఎలా అయినా ముందుకెళ్తారు. సరే రేపు ఎవరు గెలిచినా ఓకే. ఇప్పుడు నేను కూడా యూట్యూబ్ ఛానల్ పెట్టి సక్సెస్ అయ్యేదాకెళ్ళి 3600 వాచ్ టైం అవర్స్ వెళ్ళి మళ్ళీ బ్యాక్కి వెళ్ళింది. నేను చిన్నగా మళ్ళీ ఇట్లాగే వీడియోస్ తీస్తున్నాను, పెద్ద శ్రద్ధ పెట్టట్లేదు. చిన్నిగా ఇట్లాగే చేస్తా మీరే సక్సెస్ చేస్తారని ఇప్పటికైనా ఎదురు చూస్తున్నాను. రేపు ఎవరు గెలుస్తారో చూద్దామండి. వాళ్ళకి కంగ్రాచులేషన్స్. ఓకేనండి. ఓకే, ఏదో మీతో నా భావాలు పంచుకోవాలని వీడియో చేశాను. ఓకేనండి, బాయ్, థ్యాంక్ యూ. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చితే లైక్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.